హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంతు వ్లాగ్స్. నేను మీ సంతోష్ రెడ్డి. జై శ్రీరామ్. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కాపల్లి మండలం దత్తాయిపల్లి గ్రామంలో మనం కొత్తగా నిర్మించుకున్న శ్రీ రాములవారి గుడి దగ్గర కళ్యాణానికి విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. ఆర్ యు రెడీ? వెల్కమ్ టు మై ఛానల్. మనకి త్రోబ్యాక్లో ఈ టెంపుల్ వచ్చేసి చుట్టూ రౌతు గోడలతో ఉండి పైన పందిరేసి ఉండేది. మరి ఎంతోమంది దాతల సహకారంతో ఈ గుడి నిర్మాణం అయితే జరిగింది. మరి ఇప్పుడు కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరగడం జరుగుతుంది. మనకి రాముని టెంపుల్ ఆపోజిట్లోనే శ్రీ హనుమంతుడు కూడా స్వయంగా ఈ బండకే కొలువై ఉండడం జరిగింది. మరి ఎంతో మహిమగల గుడి అని చెప్పగలం మనం. మరి మనకి గుడి వచ్చేసి ఊరి చివరిలో కొలువై ఉండడం అయితే జరిగింది. ఇక్కడికి భక్తులందరూ పలు విధాలుగా వచ్చి శ్రీరాముల వారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. మనకి యాగశాల ప్రాంగణం ఇంకా నిర్మాణంలో ఉన్నది. మా తాతల కాలంలో ఈ గుడి దగ్గర ఎన్నో జీవరాశులు కూడా పలు విధమైన జీవరాశులు కూడా కనిపించేటివి అంట. ఈ గుట్టలలోనే తిరిగేటివి అంట. మనం ఇక్కడ ఈ గుర్తు వచ్చేసి శ్రీ హనుమంతుడి అడుగు భాగం అని తెలుసుకున్నాం. ఇక్కడ ఒక అడుగు వేసి మరో అడుగు యాదగిరిగుట్టలో వేశాడని చెప్తున్నారు ఇక్కడి ప్రజలు. మనకి ఇక్కడ పక్కకే ఎంతో పవిత్రమైన గుండం అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ నీరు ఎంతో పుష్కలంగా ఉంటుంది. మరి ప్రతి ఎండాకాలంలో పశువుల కాపరి వారికి, గొర్రెల కాపరి వారికి ఈ నీళ్ళు ఎంతో ఉపయోగపడుతుంది. మేము ఇక్కడ ఈ నీళ్ళు కూడా తాగుతాం. గుడి నిర్మాణం సమయంలో ఈ గుండం నుంచే మోటార్ పెట్టి నీరుని ఉపయోగించుకోవడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి అక్కడ పైప్ లైన్ వేసి ఉపయోగించుకోవడం అయితే జరిగింది. మరి ఇట్లా గృహాలు ఉంటాయంట దేవుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ మీకు చూపించేది గృహాలు. ఇక్కడ గృహాలు అనేవి చాలా గృహాలు ఉన్నాయి ఈ గుండ్ల కింద. మనకి దేవుడు ఫస్ట్ ఇక్కడే ఉండే, అక్కడ బాయిల కాడికి చూసారా, అక్కడ కింద అన్ని బాయిలు ఉన్నాయి కదా. గొర్రెల కాపర్లు, పశువులు మేపేట వాళ్ళు, రైతులు అక్కడికి వచ్చి దేవుడు ఉండేది చూసి గ్రహించి ఊరి పెద్దలకు వాళ్ళకి చెప్పేసి ఇక్కడ రోజు పూజలు జరిపించేవాళ్ళు. అలాగే ఇక్కడ మనకి పైన మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ గుడి నిర్మించారు శ్రీరామ టెంపుల్ అని. మనకి గృహలోకి ఈ విధంగా వెళ్ళొచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసాడు ఈ గృహలో. లోపలికి పండుకొని పోవాలి. ఇళ్ళకు ఫస్ట్ ఇక్కడనే పుట్టిందంట. ఇళ్ళకు పండుకొని పోవాలి. ఇలా పోవాలంటే చాలా భయంగా ఉంటది. లైటింగ్ పెట్టుకొని పోవాలి. మొత్తం పండుకొని పోవాలి ఇళ్ళకి వెళ్ళి. చూసారు ఫ్రెండ్స్, గృహాలు ఎంత చీకటిగా ఉన్నదో. మీకు ఇక్కడ నుంచి చూస్తే వెళ్తూ అవుపిస్తుంది, కానీ
లైటింగ్స్ పెట్టుకొని వెళ్ళాలి. మొత్తం కింద ఇట్లా అంబాడుకుంటూ పాక్కుంటూ వెళ్ళిపోవాలి. గబ్బిలాలు కొన్ని జంతువులు జిరాసులు అనేది ఉంటాయి, కొంచెం చూసుకొని సౌండ్ చేసుకుంటూ వెళ్ళాలి. శ్రీ సీతారామచంద్రుల వారిని దర్శించుకోవాలంటే మనం ఈ గుండు పైన నుంచే నడుచుకుంటూ రావాలి. అక్కడ టెంట్ వేసే దగ్గర దాకా రోడ్ ఉంది, అక్కడి నుంచి మందిరం వరకు ఇలాగే నడుచుకుంటూ రావాలి గుండు పై నుంచి. మరి రామచంద్ర వారి కళ్యాణం తర్వాత భక్తులందరూ ఆనందంగా భోంచేసి వెళ్ళాలని చెప్పేసి అనే ఉద్దేశంతో అన్నదానం చేయించడం అయితే జరుగుతుంది. మరి రావాలి మరి మళ్ళా అంత వస్తూనే ఉంటుంది. నాలుగు రావద్దు లేకపోతే ఏ బొమ్మరే మరి మన ఛానల్లో ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్.